ఈరోజు మనం ఫ్రీక్వెన్సీ రిలే గురించి మాట్లాడుకుందాం. సో అండర్ ఫ్రీక్వెన్సీ రిలే అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఒకవేళ అండర్ ఫ్రీక్వెన్సీ రిలే ఎలా ఆపరేట్ అయితే ఏమేమి మనకి ఆపరేట్ అవుతాయని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అండర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? అండర్ ఫ్రీక్వెన్సీ అనేది ఓవర్ ఫ్లక్సింగ్ ప్రొటెక్షన్కి బ్యాకప్ ప్రొటెక్షన్. అంటే ఎప్పుడైతే అండర్ ఫ్రీక్వెన్సీ వచ్చిందో ఆ టైంలో ఏమవుతుందంటే మనకి ఓవర్ ఫ్లక్సింగ్ అవ్వడం వల్ల కోర్లో హీటింగ్ కానీ, కోర్ శాచురేషన్లో కానీ, జనరేటర్లో హీటింగ్ అవ్వడం కానీ, సో ఇలాంటి బిహేవియర్ అంతా జనరేటర్లో జరుగుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి అండర్ ఫ్రీక్వెన్సీ రిలే యూజ్ చేస్తున్నారు. మనకి ఈ V/H ప్రొటెక్షన్ రేషియో ఎప్పుడు 2.2నే ఉండాలి. సో ఇది ఎక్కువ ఎప్పుడైతే లిమిట్ ఎక్సీడ్ అయ్యిందో ఆ టైంలో మనకి ఓవర్ ఫ్లక్స్ అనేది వచ్చి జనరేటర్లో హీటింగ్ అనేది మొదలవుతుంది. సో చూద్దాం ఇది ఏ కండిషన్లో అనేది అండర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్బైన్ ఆర్పిఎం లో. మనకి టర్బైన్ ఆర్పిఎం ఎప్పుడు లో అవుతుంది? సపోజ్ బాయిలర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ కండిషన్లో మనకి ఏమవుతుంది అంటే స్టీమ్ అనేది జనరేట్ అవ్వడం ఆఫ్ అయిపోద్ది. సో స్టీమ్ అనేది మనకు జనరేట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా టర్బైన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో టర్బైన్ మనకు ప్రైమ్ మూవర్ కదా, టర్బైన్ అనేది ఫెయిల్ అయితే జనరేటర్ నుంచి వచ్చి సప్లై కూడా ఆగిపోద్ది. సో అండర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయి సో ట్రిప్ అనేది అయిపోద్ది. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఏవిఆర్ ఫెయిల్యూర్. సో మనకి అందరికీ తెలుసు జనరేటర్కి ఏవిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏవిఆర్ అనేది ఫెయిల్ అయితే ఏమవుతుందంటే ఎగ్జైటేషన్ అనేది ఆఫ్ అయిపోద్ది. సో ఈ విధంగా కూడా అండర్ ఫ్రీక్వెన్సీలో ట్రిప్ అవుతుంది. సో థర్డ్ వన్ ఏంటంటే డయోడ్ ఫెయిల్యూర్. డయోడ్ అనేది మనకి రోటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రోటర్లో ఏసీని డీసీ సప్లైగా మార్చడానికి మనం ఆర్ఆర్ఏ అనేది యూజ్ చేస్తాం, రొటేటింగ్ రెక్టిఫైర్ అసెంబుల్. సో ఇది కూడా ఫెయిల్ అయినా కానీ, ఒకవేళ ఏవిఆర్ మనకి ఇన్పుట్ సప్లై ఇచ్చినా కానీ దీనికి ఎగ్జైటర్ నుంచి సో అవుట్పుట్ అనేది రోటర్కి వెళ్ళదు కాబట్టి డయోడ్ ఫెయిల్ అయితే సో ఈ విధంగా కూడా మనకి అండర్ ఫ్రీక్వెన్సీ రిలే యాక్ట్ అవుతుంది. సో లాస్ట్ వన్ ఏంటంటే గ్రిడ్ ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్స్ ఆర్ ఫ్లక్చుయేషన్. సో ఎప్పుడైతే మనకి సింక్రనైజ్ కండిషన్లో ఉన్నప్పుడు సో మనకి గ్రిడ్ సప్లై ఫ్రీక్వెన్సీ జనరేటర్ ఫాలో అవుతుంది. సో గ్రిడ్ సైడ్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా జనరేటర్ సైడ్ కూడా డిస్టర్బ్ వస్తుంది. అంటే గ్రిడ్ సైడ్ అండర్ ఫ్రీక్వెన్సీ వచ్చింది లేదా ఫ్లక్చుయేషన్ వచ్చింది, ఖచ్చితంగా జనరేటర్ సైడ్ కూడా ఫ్లక్చుయేషన్ వస్తుంది. ఎందుకంటే గ్రిడ్ సప్లై ఫ్రీక్వెన్సీయే మన జనరేటర్ ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం దీని రిలే సెట్టింగ్స్ చూసుకుంటే కనుక ఇది 2 స్టేజ్ ఆపరేషన్ సెట్టింగ్స్ రిలే ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక స్టేజ్ 1 చూసినట్టయితే కనుక 48.5 ఈ 48.5 హెర్జ్ మనకి ఈ ఫ్రీక్వెన్సీ రీచ్ అయితే కనుక ఇది గ్రిడ్ సర్క్యూట్ బ్రేకర్కి ట్రిప్ కమాండ్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ గ్రిడ్ ట్రిప్ అయిపోయింది. ఈ 48.5 ఫ్రీక్వెన్సీలో గ్రిడ్ బ్రేకర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఎందుకు? జనరేటర్ని సేవ్ చేయడం కోసం, లేదంటే జనరేటర్ కూడా ట్రిప్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్. సో దానికోసం అనేది ఇక్కడ 48.5లో గ్రిడ్ బ్రేకర్కి ట్రిప్ కమాండ్ ఉంది. సో గ్రిడ్ బ్రేకర్ ట్రిప్ అయింది, అయినా సరే ఫ్రీక్వెన్సీ అన్నది కంట్రోల్ కాలేదు, ఇంకా ఫ్లక్చుయేషన్లో ఉంది. ఇంకా మనకి ఫ్రీక్వెన్సీ డ్రాప్ అయిపోతే సెకండ్ టైం అనేది ఈ స్టేజ్ 2 ఆపరేట్ అయిపోతుంది. స్టేజ్ 2 ఆపరేట్ అయిందంటే మనకి జనరేటర్ ట్రిప్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి స్టేజ్ 1 ఆపరేట్ అయిందో గ్రిడ్ బ్రేకర్ మాత్రం ఓపెన్ అవుతుంది. సో లేదు అలా కంట్రోల్లో స్టేజ్ 1 ఆపరేట్ అయింది, జనరేటర్ బ్రేకర్ ఓపెన్ అయింది, అయినా సరే మనకి ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది నిలబడలేదంటే కనుక సెకండ్ స్టేజ్లో జనరేటర్ అనేది ట్రిప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో